హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం అవర్స్ క్లాస్ ప్రాజెక్ట్ అయితే చేసాం. సో చూడండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం 2 LED మ్యాట్రిక్స్ని యూజ్ చేసాం. సో ఇవి వచ్చేసరికి మనకి అవర్స్ క్లాస్లో పనిచేస్తుంది అనమాట. అవర్స్ క్లాస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, శాండ్ ఉంటుంది కదా, ఒక శాండ్ నుండి ఈ షేప్లో ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి పడుతుంది కదా శాండ్. సో అదే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే పనిచేస్తుంది. ఇక్కడ మనం శాండ్ ఏమీ యూజ్ చేయట్లేదు. మొత్తం వచ్చేసరికి ఆర్డినో యాక్సిలరోమీటర్ సెన్సార్ LED మ్యాట్రిక్స్ని యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ టెస్ట్ చేసాం. ఇది వచ్చేసరికి 1 మినిట్లో ఫుల్ అవుద్ది అనమాట ఇటు పక్కకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు తిప్పామనుకోండి, ఇటువైపుకి అయితే ఇటువైపున ఫుల్ అవుద్ది. సో మనం ఇటువైపు తిప్పామనుకోండి, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఇటువైపు ఓరియంటేషన్ అయింది. సో ఇటుపక్క నుండి ఇటుపక్క డ్రాప్స్ పడవు, ఎందుకంటే ఈ పొజిషన్లో ఉన్నప్పుడే డ్రాప్స్ అయితే పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు చేంజ్ చేస్తాం అనుకోండి, తిరుగు ఓరియంటేషన్ కూడా చేంజ్ అయిపోయి ఇటుపక్క నుండి ఇటుపక్క అయితే పడతాయి. సో ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ నేను ఆర్డినో నానో అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ADXL345 యాక్సిలరోమీటర్ సెన్సార్ అయితే ఒకటి యూజ్ చేస్తున్నా. LED మ్యాట్రిక్స్, మినీ బ్రెడ్ బోర్డ్, నెక్స్ట్ వచ్చేసరికి జంపర్ వైర్స్. ఇవే మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు మనం కనెక్షన్స్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి ఆర్డినో నానో నుండి అయితే కామన్గా గ్రౌండ్ అండ్ 5 volts అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి 5 volts పిన్, ఇది వచ్చేసరికి గ్రౌండ్ పిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి LED మ్యాట్రిక్స్ అయితే కనెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి క్లాక్ పిన్ వచ్చేసరికి మనం ఆర్డినో నానోలో డిజిటల్ పిన్ 4కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో ఇది D4 అండ్ నెక్స్ట్ CS పిన్ వచ్చేసరికి D6కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ DN పిన్ వచ్చేసరికి డిజిటల్ పిన్ 5కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ అండ్ 5 volts అయితే కనెక్ట్ చేద్దాం. సో గ్రౌండ్ వచ్చేసరికి ఇది గ్రౌండ్కి కనెక్ట్ చేసా. అండ్ 5 volts వచ్చేసరికి 5 voltsకి. నెక్స్ట్ వచ్చేసరికి జైరోస్కోప్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్సిలరోమీటర్ సెన్సార్ని అయితే కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 5 volts అండ్ గ్రౌండ్స్ని అయితే కనెక్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి 5 volts అండ్ గ్రౌండ్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను గ్రౌండ్ వచ్చేసరికి ఇక్కడ మనకి బ్లాక్, సో గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. 5 volts వచ్చేసరికి 5 voltsకి. అండ్ నెక్స్ట్ SDA SCL పిన్స్ అయితే కనెక్ట్ చేద్దాం. చివర ఉన్నాయి కదా ఇవే SDA అండ్ SCL. SDA వచ్చేసరికి మనం A4 కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ SDA వచ్చేసరికి A4 వైట్, ఆర్డినోలో A4 అనలాగ్ పిన్ 4, SCL వచ్చేసరికి A5కి. సో ఇక్కడతో మన కనెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేసి మన ప్రాజెక్ట్ ఒక బాక్స్లో అరేంజ్ చేసుకుని ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మన టోటల్ కోడ్ వచ్చేసరికి కోడ్ ఫైల్ అండ్ సర్క్యూట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయిపోయింది. నేను ఇక్కడ యాక్సిలరోమీటర్ సెన్సార్ని అటు ఇటు మూవ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు ఒక్కో డ్రాప్ అయితే పడుతుంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు చేంజ్ చేశాను అనుకోండి, ఇవి వచ్చేసరికి ఎట్లనో పడతాయి, ఒకటి అయితే చేంజ్ అవుతుంది. సో ఇటువైపు తిప్పుతున్నా. సో మన ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ని వచ్చేసరికి చిన్న బాక్స్లో అయితే అరేంజ్ చేస్తాను నీట్గా. తర్వాత వచ్చేసరికి ప్రాజెక్ట్ మొత్తం ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఫ్రెండ్స్, టోటల్ సెటప్ వచ్చేసరికి ఈ బాక్స్లో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకి డాట్స్ ఇటువైపు మూవ్ చేస్తుంటే అటువైపు మూవ్ అవుతున్నాయి. సో ఒక్కో డాట్ ఏ విధంగా పడుతుందో చూడండి అవర్స్ క్లాస్లో. కరెక్ట్గా ఇది వచ్చేసరికి 1 minute కంప్లీట్ అవుద్ది అనమాట. సో ఇటువైపు చేంజ్ చేశాను అనుకోండి, ఇటువైపుకి ఎలా కిందగా పడుతున్నాయి చూసారు కదా. సో ఇక్కడ నేను లైటింగ్ వచ్చేసరికి ఎక్కువ ఉంది, లైటింగ్ తగ్గిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసరికి రెడ్ కలర్లో ఉన్నాయి డాట్స్. అండ్ నా కెమెరా ఓరియంటేషన్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కెమెరా ఓరియంటేషన్ కూడా చేంజ్ చేసా. ఇక్కడ నేను వచ్చేసరికి ఇటువైపుకి చేంజ్ చేస్తుంటే
సో ఒక్కో డాట్ ఎలా పడుతుందో చూడండి ఇక్కడ. సో ఒక్కో డాట్ పడుతుంది కదా. ఇప్పుడు నేను సడన్గా ఇటువైపు చేంజ్ చేస్తాను అనుకోండి, ఆ డాట్స్ అనేవి పడవు. ఎందుకంటే సేమ్ మనకి అవర్స్ గ్లాస్ ఎలా వర్క్ అవుతుందో, శాండ్ నుండి ఇటుపక్క నుండి అటుపక్క ఎలా పడుతుందో సేమ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి పనిచేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ఓరియంటేషన్లో పెట్టాను, ఇటువైపు పడుతుందా. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు తిప్పేసాను అనుకోండి, సో ఈ విధంగా పడుతుంది. సో ఒక్కో డాట్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ కోడ్ సర్క్యూట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అని మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.